క్రియలు నీ ఎదుట ఏంటి విస్తరించి ఉన్నవి, మా పాపములు. ఎవరు సాక్ష్యం చెప్తారంట? చెప్పాలి, ఎవరు సాక్ష్యం చెప్తారంట? మా పాపములు మా మీద సాక్ష్యం చెప్తా ఉన్నాయి. సాక్ష్యం చెప్తారంట. ఏ లాయరు ఎవరు చెప్పనక్కర్లేదురా బాబా, నీ పాపమే నీకు సాక్ష్యం చెప్పదు బాబా. ఆమేన్. ముఖమే చెప్పద్ది నీ పరిస్థితి ఏంటని, నీ పాపమే చూపిస్తుంది నువ్వు ఏంటని. జాగ్రత్త, జాగ్రత్త. భక్ష్యకారుడు తన జీవితంలో ఎన్నో మార్లు తప్పులు చేస్తున్నాడు కానీ తన జీవితంలో పట్టుబడతానని మర్చిపోయాడు. ఈ చదివినప్పుడు ఇంకొకటి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ఏదో తప్పు చేశాడు, పాలనాదాయకుడు ఏం చేశాడు? ఏం చేయలా, ఏమీ చేయలే. భక్ష్యకారుడు చేసిన తప్పుకి పానదాయకుడు విక్టిమ్ అయిపోయాడు. ఆమేన్. చాలామంది ఇలాగ విక్టిమ్ అయిపోతారు తమ జీవితాలలో. ఊరిని అట్లా పోయి ఉంటారు, వాడిని పట్టుకొని ఉంటారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఒక జ్ఞాపకం పెట్టుకోండి. మన లాలో కూడా, అంటే మన కానూన్లో కూడా తప్పు చేసినోడు కాదు, తప్పు చేయించినోడికే ఉంది ఎక్కువ శిక్ష. కరెక్టా కదా? తప్పు చేసినోడు కాదు, తప్పు చేయించినోడికి ఎక్కువ ఉంటుంది బిడ్డ. అర్థమైందా? జీవితంలో తప్పు చెయ్యాలంటే వనకాల, మనం భయపడాల. మనం we should fear to do the wrong in our lives, because God word says our lies, our sin will catch us. Our God will bring that to light one day. Not only that, I am telling to you today, even your sin will tell that you are a sinner. నీ పాపం చెప్తుంది నువ్వు పాపి అని. ఆమేన్, ఆమేన్. మనుషులు బయటికి తెచ్చుకొని వచ్చి పెడితే ఒకవేళ దాంట్లో అర్థపర్థం లేకుండా పోవచ్చు, కానీ దేవుడు తెచ్చి పెడితే దెమ్మ తిరిగిపోద్ది కదా. ఆమేన్. దేవుని పిల్లల, దేవుని సంగమ, మన జీవితంలో మరి కొన్ని టైంలో తప్పు చేస్తాం, కొన్ని టైంలో తప్పు చేయం. తప్పు చేసిన తప్పుకి ఫలితాలు మన జీవితంలో ఉంటాయి, కానీ కొన్ని టైంలో చేయని వాటికి కూడా పట్టుబడుతూ ఉంటాం. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, నీతి పరుడి ఎడల ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. మరి అది చూడండి, ఇద్దరు పట్టుబడారు. ఇద్దరిని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? చెరసాలకు తీసుకుని వెళ్ళారు. ఏ చెరసాలకు తీసుకెళ్లారు? ఎక్కడైతే యోసేపుని వేశారో అదే చెరసాలకు వారిని కూడా తీసుకొని పోవడం జరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, చూసుకోండి ఆ వాక్యాన్ని. 43లో ఉంది అది. నాకు మళ్ళా నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే, రాజు గృహ పరిపాలన చేయువారు తప్పు చేసేటువంటి ఆ కారాగృహములో యోసేపుని దేవుడు ఎందుకు తీసుకొని పోయాడు, వీళ్ళిద్దరిని అక్కడికి ఎందుకు నడిపిస్తున్నాడు అనేది ఆశ్చర్యం. ఆమేన్. సేవకుడిని ఇప్పుడు బయటికి తీసుకురావాలా? సేవకుడు లోపల అన్యాయంగా తాను చేయని తప్పుకి శిక్షను పొందుతున్నాడు. ఆ సేవకుడు నా బిడ్డ, అతడు తప్పు చేయలా, కానీ తప్పును చేయలేదు కాబట్టి తప్పు ఎదురు తిరిగింది. ఆ తప్పుకి మంచి స్ట్రెంత్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నా సేవకుడు ఒక్కడే ఏం చేయలేకపోయాడు, నా సేవకుడు అక్కడ ఉన్నాడే, ఏందప్ప పరిస్థితి అని తెలుసుకున్న దేవుడు అదో రాజగృహంలో జరుగుతున్న ఒక తప్పును బయటికి తీసుకొచ్చాడు. వినాలి, నిజంగా చాలా చాలా బలమైన వాక్యం దేవుని బిడ్డలారా. ఆమేన్. ఆ గృహంలో జరుగుతున్న ఒక తప్పుని బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ నా సేవకుడు ఉన్నాడో అక్కడ పంపిస్తున్నాడు. అబ్బా, దేవుడి కార్యాలు చాలా బలమైనవి దేవుని బిడ్డలారా, చాలా బలమైనవి. ఆమేన్. పంపించిండు, ఓకే, వీళ్ళు పోయిండ్రు, ఓకే, కానీ వాళ్ళని చూసుకోవడానికి ఎవరిని పెట్టాడు తెలుసా? యోసేపుని పెట్టాడు.
అబ్బా, ఎంత గొప్ప దేవుడు నా దేవుడు. వాళ్ళు చూసుకోవడానికి ఎవరిని పెట్టాడు? యోసేపు రాజుగా బతికినోడు. వాస్తవానికి వాళ్ళ నానింట్లో ఒక ప్రత్యేకమైన ప్లేస్, అంటే చాలా ప్రియమైనటువంటి కుమారుడు, అందరు కుమారుల కన్నా గొప్పోడు. వాస్తవానికి ఆఖరికి నెక్స్ట్ వాడన్నా చాలా గొప్పగా ఉన్నటువంటి వాడు, మంచిగా బతికాడు. ఏమైపోయాడు? అన్నలతో నుంచి ఆ గుంతలో పడాడు, ఆ గుంత బావిలో పడాడు, ఆ బావిని తీసుకుని ఇక్కడ పెట్టాడు. కానీ దేవుడు పోతీఫర్ ఇంట్లో కూడా మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. ఆమేన్. మేనేజర్ పోస్ట్ చేసినటువంటి యోసేపు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడు, వాళ్ళ కాళ్ళు ఒత్తుతున్నాడు, వాళ్ళకి అన్నం పెడుతున్నాడు. అంటే మళ్ళా స్లేవ్ అయ్యాడు, మళ్ళా స్లేవ్ అయ్యాడు. ఇక దేని బిళ్ళరా, మన జీవితములో అనే యాత్రలో ఏరు పేర్లు ఉండొచ్చు, భయపడద్దండి. ఆమేన్. మన జీవితం అంటే దేవుడి చిత్తం నడుస్తున్నప్పుడు మన జీవితంలో ఏరు పేర్లు ఉండొచ్చు, భయపడద్దండి. ఎన్ని ఏరు పేర్లు నీ జీవితంలో వచ్చినా ఒకటి మాత్రం గమనించండి, దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. ఎనీ టర్న్స్ ఇన్ యువర్ లైఫ్, one thing you remember, that is God is with you. Amen.